హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ హౌస్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. ఓనర్ నెంబర్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది. మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ఉంటాయి. వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనం పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నాం చూడొచ్చు. ఒక కారు అలాగే 2 బైక్స్ వరకు మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి హయాత్ నగర్లోని కుంట్లూరు అనే ఏరియాలో ఉంటుందండి. బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనం చుట్టూతా మూవ్ రావచ్చు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి కూడా నేను చూపిస్తాను. అలాగే స్టెప్స్ కింద వచ్చేసరికి మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. G+1 మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్న హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు. 133 గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది. స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1150 SFT అయితే ఉంటుంది. మంచి డైమెన్షన్తో ఉన్న హౌస్ అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి డైరెక్ట్ ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇది 2 BHK హౌస్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి డైనింగ్ ఏరియా, పూజా రూమ్ 2 ఉంటాయి. క్లియర్గా చూసుకోవచ్చు. స్ట్రైట్గా ఉన్నది అయితే కామన్ వాష్రూమ్. వైట్ ఆపోజిట్లో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. క్లియర్గా నేను ఇంకోసారి హాల్ని అయితే మీకు కవర్ చేస్తున్నాను. టోటల్గా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. చాలా స్పేసియస్గా అయితే ఉంది. వెంటిలేషన్ కోసం విండో కూడా 2 విండోస్ అయితే ఇచ్చిపోవడం జరిగింది. మంచి లొకేషన్ ఉన్న హౌస్ అండి. రెడీ టు మూవ్ హౌస్. 80% బ్యాంక్ లోన్తో అయితే మీకు వస్తుంది. టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇది మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. ఇది సపరేట్ చేయడం జరిగింది. క్లియర్గా చూడండి, చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారండి. సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. అలాగే అన్ని గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇక రైట్కి మూవ్ అయితే మనం ఇది ఒక బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు. నూట 133 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజు. ఫేజింగ్లో మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. సైజ్ వచ్చేసరికి 24/50 సైజ్ అండి. 24 అనేది మీకు రోడ్ సైడ్ ఉంటుంది, 50 అనేది విడ్త్ కిందకైతే వస్తుంది. ఇది అటాచ్డ్ వాష్రూము. దీనికి కూడా మనకి గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీని కాయిస్ట్ ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. మనం కవర్ చేస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూము. చూసుకోవచ్చు మీరు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1150 SFT అండి. 1150 SFT. 133 గజాల్లో కట్టారు. 1150 SFT, 24/50 సైజు, 2 BHK పోర్షను. G+1 పర్మిషన్ అయితే ఉంది. పిల్లర్స్తో కట్టిన హౌసు. మెటీరియల్ అనేది మీరు దగ్గరకు వచ్చి చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. డైనింగ్ ఏరియా కూడా మీరు చూడొచ్చు, చాలా స్పేసియస్ డైనింగ్ ఏరియా ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి పూజా రూమ్ అండి. ఇది సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. పూజా రూమ్ అనేది టైల్స్ యూజ్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ మూవ్ అయితే ఇటు వాష్ ఏరియాకి వచ్చేస్తాము. డైనింగ్ నుంచి కూడా రావచ్చు మీరు.
ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ కూడా అవైలబుల్ ఉందండి. బోర్ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇది 100% వాస్తు ప్రకారంగా వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్. చుట్టూతా అయితే చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. మంచి లొకేషన్, కనెక్టివిటీ పరంగా చూసుకోవచ్చు, మనకి చాలా మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది. హయాత్ నగర్ బస్ స్టాప్కి ఇది మీకు 10 to 15 minutes డ్రైవ్ అయితే రీచ్ అయిపోవచ్చు. స్టెప్ చూసుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్, రూఫ్ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. G+1 పర్మిషన్ ఆల్రెడీ ఉందండి. ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ రెండు మున్సిపాలిటీ పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మీకు 70 to 80% మీ ప్రొఫైల్ బాగుంటే 80% లోన్ అయితే వస్తుంది. జస్ట్ మీరు 20% పే చేసుకోవాలి, మిగతాదంతా లోన్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు. చుట్టూతో అయితే మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి. కొత్త ఇల్లు అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే వస్తుంది. ఓనర్ నెంబర్ ఇంకోసారి చెప్తున్నాను, ఓనర్ నెంబరు మన వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది. ఎవరైతే వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వట్లేదు ఫాలో అవ్వండి. కొన్ని నేను వీడియో తీయని ప్రాపర్టీస్ కూడా జస్ట్ ఫోటో ఆర్ ఇన్ఫర్మేషన్తో నేను అక్కడ పాస్ ఆన్ చేస్తాను. అక్కడ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్ బాయ్.